కొండాపురం మండల సర్వసభ్య సమావేశం రసాభాసగా జరిగింది. ఎంపీపీ అనురాధ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ శ్రీనివాసులను పలువురు సర్పంచులు ఉపాధి హామీ పనులపై నిలదీశారు. మరిగుంట సర్పంచ్ గోపి సహా పలువురు సర్పంచులు ఎంపీడీఓను ఉపాధి హామీ నిధుల అవకతవకలపై ప్రశ్నించారు. దీంతో సమాధానం చెప్పలేని ఎంపీడీఓ సమావేశం నుంచి వెళ్లిపోయారు. గతంలో కూడా ఎంపీడీఓపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. తాజాగా సర్పంచులు ఆయన అవినీతిపై ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా వెళ్లిపోవడంతో సమావేశం రసాభాసగా మారింది. సర్పంచులు అడిగిన ప్రశ్నలకు ఎంపీడీఓ తక్షణమే సమాధానం చెప్పాలని మర్రిగుంట సర్పంచ్ గోపి ప్రధానంగా డిమాండ్ చేశారు. కొండాపురం మండలం మర్రిగుంట గ్రామ సర్పంచ్ పేరు దార్ల గోపి. నేను మర్రిగుంట గ్రామం ప్రథమ పౌరుడిగా ఉన్ని కూడా నాకు తెలియకుండా ఎంపీడీఓ గారు, ఏపీఓ గారు మా గ్రామంలో ఎటువంటి సమావేశంలో లేకుండా తీర్మానం తీసుకోకుండా పంచాయతీ తీర్మానం మేటీగా గాలింకి అజిత్ అతను మూడో వ్యక్తిని నియమించి గత 6 నెలల నుండి అతని చేత పనులు చేపిస్తూ అతనికి మాస్టర్లు ఇస్తూ అతని చేత ఈ విధంగా చేపించుకుంటారు. దీన్ని వివరణ అడగగా ఎంపీడీఓ గారు ఇటువంటి సమాధానం చెప్పలేదు 6 నెలల నుండి. ఈరోజు సమావేశంలో ఎన్ఆర్జీసీ విషయము నేను లేచి అడగగా ఎంపీడీఓ గారు లేచి దిగిపోయి సమావేశం క్లోజ్ చేసి దిగిపోయి వెళ్ళిపోయాడు. ఈ విషయమై నేను రేపు సోమవారం నాడు కలెక్టర్ గారు కూడా కలిసి నేను తీర్మానం ఈ విధంగా చేశాడని కూడా నేను ఒక అర్జీని కూడా ఇవ్వాలని కూడా అనుకుంటున్నాను. పై అధికారుల కాడికి కూడా అని నేను తెలుసుకుని క్లోజ్ చేస్తున్నాను.